శ్రీమాత్రే నమః. అందరిక వాతావరణం నిండిపోయింది. అభిషేకం అనంతరం స్వామివారిని ఎంతో ఆనందంగా అలంకరించాము. పూలతో, ఆభరణాలతో స్వామివారు ఎంతో కాంతివంతంగా దర్శనమిచ్చారు. తరువాత లక్ష్మీదేవిని ఘనంగా ఆలయంలోకి తీసుకువచ్చాము. ప్రత్యేకంగా మా చేతులతో తయారు చేసిన అలంకారంతో అమ్మవారిని సింగారించాము. ఆ క్షణం ప్రతి ఒక్కరి హృదయాలను ఆనందంతో నింపింది. కళ్యాణం కోసం ఇద్దరు జంటలు కూర్చొని అంకురార్పణ పూజ మొత్తం చేశారు. పంతులు గారు దగ్గరుండి పూజా కార్యక్రమం అంతా నిర్వహించారు. మా అమ్మగారు పళ్ళు కాయలు అమ్మవారికి సమర్పించి అక్కడికి వచ్చిన ప్రతి పేరంటాలకి పంచారు. ఆ సాంప్రదాయం ఎంతో ఆనందంగా జరిగింది. గుడికి వచ్చిన భక్తులందరికీ పసుపు, కుంకం ఇంకా లక్ష్మీదేవి రూపాన్ని అందించారు. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొన్నారు. తరువాత కుంకుమ పూజ ప్రారంభమైంది. పంతులు గారు ఎంతో శ్రద్ధగా పూజా విధానాన్ని నిర్వహించారు. మేమందరం కలిసి లలితా సహస్రనామం పారాయణం చేస్తూ భక్తి భావనతో పాల్గొన్నాము. అందరూ కలిసి చేసిన పూజ ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. చివరగా ఆ కుంకుమను ప్రసాదంగా అందరికీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో స్వీకరించారు. ఇలా చిత్రకొండలో మేమందరం కలిసి ఎంతో భక్తితో ఆనందంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాము. ఈ దివ్యమైన క్షణాలను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక కళ్యాణం వీడియోతో మళ్ళీ మీకు కలుస్తాను. శ్రీమాత్రే నమః.